ఓట్ ఫర్ జిహాదీ ఓట్ ఫర్ వికాస్ మధ్య లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచిన భాజపా ఈసారి 10కి పైగా సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యకు మద్దతుగా రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శల దాడి చేసిన షా రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీని ఆ పార్టీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బారాసా, మజ్లిస్ పార్టీల మధ్య త్రికోణ బంధం ఉందని ఆరోపించారు. మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలతో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందని అమిత్ షా తెలిపారు. కూడా నా నమస్సులను అర్పిస్తున్నాను. भाई और बहनों, ये 2024 का जो चुनाव है, ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है. మిత్రులారా, 2024లో జరిగే ఎన్నిక రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है. ఈ ఎన్నిక ఓట్ ఫర్ జెహాద్, దానికి పోటీగా ఓట్ ఫర్ అభివృద్ధి, అభివృద్ధి కోసం ఓటు, దీనికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है. ఈ ఎన్నిక ఈ యావత్ తన కుటుంబం యొక్క అభివృద్ధి, మొత్తం దేశం యొక్క అభివృద్ధి, ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటము. भाई और बहनों, ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है. ఈ ఎన్నిక రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టల గ్యారంటీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీకి మధ్య పోటీ.